జోగులాంబ గద్వాల జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చితే మిర్చి ధర ఇక్కడ చౌకగా లభిస్తుంది. వ్యాపారులు ఇక్కడికి వచ్చి మిర్చి కొనుగోలు చేస్తుంటారు. జిల్లాలోని మానపాడు గ్రామానికి చెందిన రైతు రవి మిర్చికి అధిక ధర రావాలని వినూత్న సాగుకు తెరతీశాడు. ఇందులో భాగంగా ఎల్లో రంగులో ఉన్న మిర్చి పంటను రాష్ట్రంలో మొదటిసారిగా వేశాడు. ఈ మిర్చి ధర క్వింటాల్ ధర 50,000 నుంచి 60,000 వరకు పలుకుతుంది. ఈ ఎల్లో మిర్చి గుంటూరుకి ఎగుమతి చేస్తామని రైతు రవి చెబుతున్నారు. దీనికి తెగుళ్లు కూడా ఆశించడం లేదంటున్న రైతు రవితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రత్యేక పంట ఏదంటే మనం గ్రీన్ మిర్చి చూస్తుంటాము, అలాగే రెడ్ మిర్చి చూస్తుంటాము. కానీ ఎల్లో మిర్చి అంటే పసుపు కలర్ రంగులో ఉన్న మిర్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఈసారి కొత్త పంట వేశారు. అది ఎక్కడనో కాదు, తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం మానపాడు గ్రామంలో ఒక రైతు వేశారు. ఆ పంట పొలంలోనే మనం ఇక్కడనే ఉన్నాము. ఆ రైతు దగ్గర కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎల్లో మిర్చి కూడా మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. అసలు కొత్త రంగులో ఉన్న మిర్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా పంట వేశారు. పక్క రాష్ట్రాలలో చూస్తుంటాం, అంటే కోస్తాంధ్ర కావచ్చు, అలాగే పక్క రాష్ట్రాలలో ఈ యొక్క పంట వేశారు. కానీ తెలంగాణలో ఎవరికి తెలియని కొత్త మిర్చి కలర్ అంటే గ్రీన్ మిర్చి, రెడ్ మిర్చితో ఎల్లో మిర్చి కూడా పంట వేస్తున్నారు. ఆ పంట ఎలా ఉంటుంది, ఎలా రేట్ అంటే క్వింటల్కి ఎలా అవుతుందనే రైతుతోనే అడిగి తెలుసుకుందాం. రైతు కూడా మనతో ఉన్నారు. అన్న చెప్పండి, మీ పేరేం పేరు అసలు? చెప్పండి. అంటే ఈ ఎల్లో మిర్చి వేయనికే గల అంటే మీరు ఎలా వేయాలనుకుంటున్నారు? అంటే ఎల్లో మిర్చి వేయనికే మీ కారణాలు ఏంటి అసలు? అంటే మీకు కొత్తగా సరే చేసినాము, ఎట్లా వస్తుందో చూద్దామని, పంట ఎట్లా వస్తుందో చూద్దామని వేసినాము. అట్లా విత్తనాలు అమ్ముతుండ్రి, అక్కడ నుంచి తెచ్చినాము మనం విత్తనాలు గుంటూరు సైడ్ అమ్ముతుండ్రి, అక్కడ నుంచి తెచ్చేసినాము. దానికన్నా ముందు ఇంకా ఏ కలర్స్ అంటే రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి, బేడి, గుంటూరుకాయ అన్ని వేస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా ఇది వేస్తున్నామని చూద్దామని, పంట ఎట్లా వస్తుందని వేసినాం అనమాట. రెడ్ మిర్చి ఎంత పోతుంది క్వింటల్? రెడ్ మిర్చి అది 25, 22 పోతుంది సార్. అది క్వింటాల్. ఇది ఎంత పోతుంది మరి? ఇది కొత్తగా వేసినాం సార్, తెలిస్తే ఇప్పుడు అప్పుడు ఫస్ట్ టైం 60 అన్నారు సార్. ఇది క్వింటాల్ 60 అన్నారు. ఇప్పుడు ఎంతవరకు వస్తుంది చెప్పలేము మళ్ళీ. ఇప్పుడు మరి దానికి రెడ్ మిర్చి లాగానే తెగుళ్ళు వస్తున్నాయని విన్నాము. అంటే రెడ్ వస్తలేవు సార్, తక్కువ వస్తున్నాయి. దీనికి తక్కువ వస్తున్నాయి. దానికి నల్లి, ఎర్ర నల్లి అది వస్తుంది. దీనికి కొత్త తక్కువ వచ్చింది సార్ కొంచెం. రెడ్ మిర్చితో పోల్చుకుంటే ఇది బెస్ట్ అంటారా? బెస్ట్గా వస్తుంది సార్ ఇప్పటికైతే. ఇది కాయ కూడా బాగా సన్నగా ఉన్నా బాగా వస్తుంది సార్. ఇది ఇది ఎక్కడ దిగుమతి అంటే ఎక్కడ ఎగుమతి చేస్తారు? అంటే ఎక్కడ అమ్మడం ఇది మనకు తెలుసు సార్. ఫస్ట్ టైం ఇది వేసినాము. మరి వేసారు కదా, అంటే ఎవరికి అమ్మాలనుకుంటున్నారు? అంటే ఏ రాష్ట్రంలో కొంటారనేది మీకు తెలియదు కదా. గుంటూరుకి తీసుకోవాలా సార్? అట్లా గుంటూరు తీసుకోవాల్సిందే. ఎంతమంది వేసిండ్రు ఇక్కడ ఈ మానపాడు గ్రామంలో? మా 3-4 వేసాం సార్. ఇది మంచి కాపాయన వేసినాడు, మా వేసినాము అంతా. ఇది ఎంత ఇప్పుడు ఎన్ని ఎకరాలలో మీరు ఈ పంట వేసారు? 4 ఎకరాల చేనులో 1.5 ఎకరం ఉంటుంది సార్. ఇది అట్లా. మిగతా 3 ఎకరాలు ఎర్ర మిర్చి వేసినాం. ఎర్ర మిర్చి వేసినాం. ఎట్లా ఉంది మరి మొత్తానికి? బాగానే ఉంది సార్.